తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల రైతుల సమాఖ్య లిమిటెడ్లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహిస్తున్న తరుణంలో జన్యులోపాలతో కూడిన మొక్కలు కంపెనీలు అందజేయడంతో అవి సాగు చేసిన రైతులు నష్టపోయారు. గత ప్రభుత్వ హయాంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో సరఫరా చేసిన నాసిరకం ఆఫ్ టైప్ మొక్కలు నాటి సాగు చేసి రైతులు నష్టపోయారు. చాలా నర్సరీలు నైపుణ్యం లేని వ్యక్తులే నిర్వహిస్తుండటంతో నాసిరకం మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయని బాధితులు ఆక్షేపించారు. సాగు చేసి నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలి అంటున్న ఆయిల్ పామ్ గ్రోవర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. రాష్ట్రంలో జన్యుపరమైన లోపాలతో అందజేసిన ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ మొక్కల పెంపకం అనేది పూర్తిగా విఫలమైంది. దాంతో దిగుబడుల దాకా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా సరైన ఫలితం రాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మన ఆయిల్ పామ్ రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి మనతో ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్కారం, చెప్పండి, ఇప్పుడు ఏంటి మీ యొక్క సమస్య తీవ్రత ఏంటి, అసలు ఎలా జరిగింది ఇది? ఇది 2017 నుంచి మొదలైంది. 2017 పూర్వం ఇచ్చిన ఆయిల్ పామ్ మొక్కల్లో ఎటువంటిది లేదు. ఈ 2018 నుంచి ఎప్పుడైతే ఈ అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ను ముందుకు తెచ్చిందో, నేల విడిచి సాగు చేయటం అయింది. మన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియకుండానే అతి పెద్ద బండను నెత్తికెత్తుకోవడం జరిగింది. వాస్తవానికి ఆయిల్ ఫెడ్కున్న శక్తి సామర్థ్యాలు కానీ, మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్కున్న శక్తి సామర్థ్యాలను కానీ అంచనా వేసి మనం ఎంత ఏరియాని ఎక్స్పాండ్ చేయగలం, ఎంత ఇవ్వగలం అనే దాన్ని ఒక సరైన ప్రణాళిక లేకోకుండా ముందుకెళ్లారు. ఒకేసారి 20 లక్షల ఎకరాలు వేయాలి అనే టార్గెట్, ఒకేసారి ఆయిల్ పాముని పెంచేయాలి రాష్ట్రం అంతా అనే ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయంతో చాలా సమస్యలు తెచ్చిపెట్టారు రైతులకి. సేమ్ టైంలో ఈ నర్సరీ ఎక్స్పాన్షన్ టైంలో ఎక్కడెక్కడ ఈ ఆయిల్ పామ్ నర్సరీకి ఇతర దేశాల నుంచి గింజలు తెప్పించుకొని మన దగ్గర నర్సరీలలో ప్రైమరీ నర్సరీ, సెకండరీ నర్సరీ స్టేజీలో 12 నెలలు, సుమారు 9 నుంచి 12 నెలలు నర్సరీలలో పెంచి వాటిలో కల్లింగ్, గ్రేడింగ్ అన్నీ చేసి రైతులకు ఉత్తమమైన మొక్కలు ఇవ్వాలి. ఈ దశలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది కనీసం 2 నుంచి 2.5 సంవత్సరాల ప్రాసెస్. దీన్ని షార్ట్ కట్ చేసి ఇతర దేశాల నుంచి తెప్పించే గింజలలో షార్ట్ కట్ చేసి హైబ్రిడేషన్ లేని గింజల్ని, లోకల్లో చెట్ల కింద దొరికే గింజలను కూడా దీనిలో జొప్పించి రైతులకు అంటగట్టారు. ఈ సమస్యకు అదే ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. రెండవది, ఈ మొక్కల్ని పెంచేటప్పుడు కూడా నర్సరీలో కూడా దీనికి చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎన్ఎంఓపి దాని గురించి కానివ్వండి, ఐఓపిఆర్ కానీ, ఈ మొక్కల్ని పెంచే విధానంలో చాలా గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసి ఈ కంపెనీలు ఈ పద్ధతిలో మొక్కలు పెంచాలి అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆ గైడ్లైన్స్ ఫాలో కాలేదు, అన్నిటినీ ఉల్లంఘించారు. అంతకుముందు 1-2 లక్షల గింజలు మాత్రమే దిగుమతి చేసుకొని నర్సరీలు పెంచే మనం ఒకేసారి అదే కంపెనీలకి 20 లక్షలు, 30 లక్షలు ఆర్డర్ ఇవ్వటం, బల్క్లో పెద్ద ఎత్తున ఆర్డర్ ఇవ్వటం, అంత హైబ్రిడేషన్ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర లేకపోవడం, మౌలిక సదుపాయాలు ఆ కంపెనీలకు లేకపోవడం, దానివల్ల వాళ్ళు మనకు సప్లై చేసిన 20 లక్షల గింజల ఒకే సంవత్సరం 1 కోటి విత్తనాలు దిగుమతి చేసుకున్నాం. 4-5 కంపెనీలు కలిపి మనకు 1 కోటి విత్తనాలని మనకి తెలంగాణకి ఇచ్చారు, మన ఆయిల్ ఫెడ్కి ఇచ్చారు. ఈ విత్తనాల మొత్తం క్వాలిటీ మీద కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. వీటన్నిటినీ బయటికి రావాలి అని అంటే 2026 సంవత్సరానికి రాబోయేసరికి ఈ 1 కోటి విత్తనాల భవిష్యత్తు కూడా తేలబోతుంది. అప్పటికి ఇది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. భారతదేశంలో వంట నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అలాంటిది మన తెలంగాణలో ప్రత్యేకించి ఫామ్ ఆయిల్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అసలు ఈ మొక్కల పంపిణీకి సంబంధించి కానీ జన్యులోపాలు, అసలు ఈ సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అంటే ఏ దశలో అయినా గుర్తించలేదా? ఇది కేవలం రైతుల తోటల్లోకి వచ్చాక రైతుగా గుర్తించాలి అంటే 3 సంవత్సరాలు పూర్తవ్వాలి. ఈ విత్తనాలు ఇచ్చేటప్పుడే ఆ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు, ఇక్కడ తెచ్చే కంపెనీలతో ముందు ఒక ఎంఓయూ ఉంటుంది. వాళ్ళు ప్రైమరీ నర్సరీ స్టేజీలో ఒక 10%, సెకండరీ నర్సరీ స్టేజీలో ఒక 10%, అలాంటిది ఇంకా అంతకంటే ఎక్కువ శాతం ఫెయిల్యూర్ వస్తే ఆ బ్యాచ్ మొత్తాన్ని రిజెక్ట్ చేయాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేగళ్లపాడు అనే ఒక నర్సరీలో ఈ మధ్య కాలంలో ఒక దేశం నుంచి వచ్చిన విత్తనాలు, ఒక కంపెనీ సప్లై చేసిన విత్తనాలు 3 లక్షల విత్తనాలు బ్యాచ్ ఫెయిల్ అయింది. ఆ బ్యాచ్ ఫెయిల్ అయిన విషయం ఆ దేశస్తులు, ఆ కంపెనీ వాళ్ళు రావడం, ఒప్పుకోవడం, దానికి సంబంధించి తిరిగి కాన్పన్సేట్ చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే లక్షల విత్తనాలు తెప్పించిన విత్తనాలు లక్షలు ఫెయిల్ అవుతున్నాయి. మనకి విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలు వాళ్ళ సామర్థ్యానికి మించిన ఇండెంట్లు మనం ఇవ్వడం వల్ల ప్రాపర్ అనేది చేయకుండా ఆ గింజలన్నింటినీ మనకు డంప్ చేశారు. ఇది పెను విపత్తు. ఇది కేవలం ఈ రోజు వరకు బయటపడ్డ 3000 ఎకరాలు. ఇది మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసిందంతా కూడా 2019-20కు పూర్వం వేసిన తోటలలోనే, వాటిలోనే ఈ స్థాయిలో ఉంటే ఇంత పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్న 1 కోటి విత్తనాలు
అసలు ఎటువంటి ప్రాపర్ చెక్ లేకుండా ఎటువంటి విధానాన్ని పాటించుకోకుండా షార్ట్ కట్లో దిగుమతి చేసుకుని ఈ కోటి విత్తనాలు వీటి సామర్థ్యం తెలియాలి అని అంటే వచ్చే 2-3 ఏళ్లలో వీటి భవిష్యత్తు ఎట్లుంటుందో దీనివల్ల రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులంతా భయాందోళనలో ఉన్నారు. ఆయిల్ ఫెడ్లో అక్రమాలు అంటున్నారు. ఎప్పటి నుంచి అక్రమాలు జరుగుతున్నాయి, ఏంటి అసలు అక్రమాల యొక్క వాటి ఏంటి అసలు? ఇది 2018 తర్వాతనే ఈ సమస్య తీవ్రమైంది. 2018కు పూర్వం అప్పటికి మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులుగా ఉండడం, అప్పటి వరకు మా ఆయిల్ ఫెడ్కి పొలిటికల్ చైర్మన్ లేరు, కేవలం ఐఏఎస్ల చైర్మన్లుగా బాసులుగా వ్యవహరించేవారు. కేవలం తూర్పు తెలంగాణకు పరిచయమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పరిచయమైన ఈ పంటని మేము రాష్ట్ర వ్యాప్తం విస్తరిస్తాం అనే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టి దీని ప్రచార కార్యక్రమంలో కానీ, నర్సరీ విస్తరణలో కానీ, విత్తనాలు తెప్పించే దగ్గర కానీ, ఫ్యాక్టరీల ఎక్స్పాన్షన్లో కానీ, ఏరియా అలాట్మెంట్లో కానీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు నుంచి ఎప్పుడైతే చైర్మన్ వ్యవస్థ దీనిలోకి జొరపెట్టబడిందో, ఎప్పుడైతే దీనికి ఆయిల్ ఫెడ్కి రాజకీయ జోక్యం మొదలైందో అప్పటి నుంచే దీని పతనం మొదలైందనేది మేము స్పష్టంగా చెప్పగలం. నాణ్యమైన మొక్కల పంపిణీ అని చెప్తున్నారు. అయితే విఐపి నర్సరీ అలాగే రైతు నర్సరీ ఏంటి తేడా ఏంటి? విఐపి నర్సరీలో తీసుకున్న మొక్కలు సాగు చేసిన ఏ రైతు కూడా నష్టపోలేదు, అలాగే రైతు నర్సరీలు తీసుకున్న రైతులు నష్టపోతున్నారు అంటారు. ఏంటి వ్యత్యాసం ఏంటి అసలు? విఐపి నర్సరీలో తీసుకునే మొత్తం బాగానే ఉన్నాయండి మొక్కలు. మా రైతు వారికి ఉదాహరణగా నేను 9 ఎకరాల్లో మొక్కలు పెట్టినండి. నేను 2019లో వేసా. ఇవాళ చూస్తే నా దగ్గర ఒక 200 మొక్కలు ఆఫ్ టైప్ మొక్కలు వచ్చినాయండి. ఇప్పుడు నాది నవంబర్ 5 వస్తే 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాండి. అది విఐపి నర్సరీ అంటున్నారు, కొద్దిగా మంత్రులు పొలిటికల్ లీడర్లు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ దాంట్లో ఆఫ్ టైప్ మొక్కలు అనేది లేవండి, వాళ్ళకి దిగుబడులు బాగానే వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉద్యాన శాఖ డైరెక్టరు అలాగే ఆయిల్ ఫెడ్ చైర్మన్ కూడా వచ్చి మీ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళారు కదా, వాళ్ళు ఏమంటున్నారండి? రైతు వాళ్ళ చేయడం తప్పయింది, హార్టికల్చర్ ఆఫీసర్లు వచ్చా దీంట్లో ఆఫ్ టైప్ ఉంది కరెక్టే అని వాళ్ళు పర్సంటేజ్ తక్కువ చెప్పి, ఇప్పుడు 10 ఎకరాల్లో ఉంటే ఒక 500 మొక్కలు వేసిన అనుకోండి ఉదాహరణకి, ఒక 100 మొక్కలు అని చెప్పి వాళ్ళు చూపించారు. ఆఫ్ టైప్ మొక్కలు ఉన్నదైతే హార్టికల్చర్ ఆఫీసరు ఒప్పుకుండో, కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం నష్టపరిహారం రైతుకి ఏమో ఇవ్వట్లేదండి. గత సంవత్సరాల కాలంగా మీరు నష్టపరిహారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ సమస్యను దృష్టి తీసుకెళ్లారు. ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్ ఏంటంటే ఈ 2016 నుంచి 2022 వరకు ఈ యొక్క కల్తీ మొక్కలలో నాణ్యత లేని మొక్కలు రైతులకు ఇచ్చారనేది వాస్తవం అండి. ఈ మొక్కలు కూడా ఎక్కడో మలేషియా, సింగపూర్ నుంచి విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నారు అంటున్నారు. కానీ వాస్తవానికి తీసుకొస్తున్నారేమో, నర్సరీలో పెంచుతున్నారేమోలే. కానీ నర్సరీలో పెంచిన తర్వాత ఆ పెరిగిన మొక్కలు రైతులకు ఇవ్వకోకుండా ప్రైవేట్ సెక్టర్కి సంబంధించిన రైతులకి, ఈ పక్క రాష్ట్రానికి ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో, ప్రైవేట్ నర్సరీలు ఉన్నాయో వారికి 200-250 రూపాయలకి అమ్ముకొని వాళ్ళు ఆ యొక్క కాంట్రాక్టులు సొమ్ము చేసుకున్నారు అధికారులు. దాని మీద దర్యాప్తు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి. ఆయిల్ పామ్ మీద కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగాయి. ప్రభుత్వం కూడా దానివల్ల పొందుతుంది. మరి అలాంటి అక్రమాలు జరిగాయని మేము రైతు వారిగా ఆరోపణలు చేస్తే వాస్తవాలు ఏమిటో దర్యాప్తు చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. మా యొక్క ట్రైబుల్కి సంబంధించిన ఏరియా 40,000 ఎకరాలలో సాగు చేస్తున్నాం. ఇప్పుడు వరకు చేయవలసిన ఏరియాస్ ఉన్నాయి. తర్వాత 6,000 మంది ట్రైబుల్ ఉన్నాం ఇవాళ వరకు వేసుకున్న రైతులు. మరి ఇప్పుడు వరకు అయితే మాకు గతంలో వేసుకున్న ట్రైబుల్కి నష్టం జరగలేదు. 2016 నుంచి 2022 వరకు వేసుకున్న రైతులకి నష్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వారికి ఎక్కడైతే ఆ తోటలో నష్టం జరిగిందో వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. అయితే మొక్కకి 100 ఇస్తారా 1000 ఇస్తారా అనేది వారి యొక్క పరిశీలన మేరకు ప్రభుత్వం నిర్ణయానికి మేరకు చేయమంటున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తానండి, కేంద్ర ప్రభుత్వం ఉందండి, వాళ్ళు కూడా ఆయిల్ పామ్కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ ఇస్తున్నారండి. 1,00,000 మొక్కలు పెంచితే వాళ్ళు 40 లక్షలు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి కదా. ఈ యొక్క డబ్బులు అవినీతిగా పక్కదారి వెళ్ళిన తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆయిల్ పామ్ మీద కూడా దర్యాప్తు చేయాలని కూడా ఈ సందర్భంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆయిల్ పామ్ మీద జరుగుతున్న అక్రమాలపైన కూడా విచారణ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. నష్టపోయిన రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. మేమందరం గిరిజన సోదరులం, గిరిజన రైతు బిడ్డలం. కాబట్టి మా వెనక ఎవరు లేరు సార్. మా వెనక ఎవరున్నారు సార్? మా వెనక మా ట్రైబ్సే ఉన్నారు, మా గిరిజన జాతి ఉంది, మా బిడ్డలు ఉన్నాం, గిరిజన సోదరులే ఉన్నాం తప్ప మా వెనక ప్రైవేట్ కంపెనీలు ఉంటే మేము ఇక్కడికి వచ్చి మీ మీడియా ఛానల్ నుంచి ప్రభుత్వానికి ఎందుకు కోరుకుంటాం సార్ న్యాయం జరగమని? నాసి రకం మొక్కలు అందజేసిన కంపెనీలపై చర్య తీసుకోవడమే కాకుండా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఫామ్ ఆయిల్ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో నాణ్యమైన మొక్కలు, విత్తనాలు ఇచ్చి మంచి పంట దిగుబడికి సహకరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.